Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఒక గుడ్ న్యూస్తో వచ్చానండి. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అయ్యే స్టూడెంట్స్కి పేరెంట్స్కి మంచి గుడ్ న్యూస్. అది ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజెస్ పెరగట్లేదు. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు డబుల్ అవుతాయని, ఓకే పెరిగే పాసిబిలిటీ ఉంది అని మనకు న్యూస్ వచ్చింది, కానీ ఈసారి పెరగట్లేదు. సో ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఓకే, యాజ్ యూజువల్గా ఆగస్టు 14 లోపల క్లాసెస్ స్టార్ట్ చేయాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. అది మీకు చూపించబోతున్నా. ఓకేనా, ఫీజెస్ పెరగట్లేదు. ఓకేనా సార్, మధ్యలో పెంచితే ఎలా అన్నా పెంచిన చాలా స్వల్పంగా పెరుగుతారు, ఎందుకంటే తెలంగాణ స్టేట్ సీఎం దానికి అగెనిస్ట్గా ఉంది. ఫీజెస్ అంతా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు పెంచడానికి. సో ఆ న్యూస్ చెప్తాను. నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ విత్ ఇన్ ఈ మంత్ లాస్ట్ వీక్ కానీ నెక్స్ట్ జూలైలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వచ్చింది న్యూస్ ఆర్టికల్. సో మనకు జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఆ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. కొత్త ఫీజెస్ అండి చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు డబల్, కొన్ని కాలేజెస్లో అయితే డబల్ అలా ఉంది. సో వెరీ హ్యాపీ. ఈ న్యూస్ చూసిన వెంటనే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అప్పు తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చి మరి పే చేస్తారు. సో చాలామందికి రిలీఫ్. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా చాలా బెటర్. ఓకే, ఇది పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఒక గుడ్ న్యూస్. చూద్దాం ఇది అసలు ఏం డిస్కషన్ జరిగిందో. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ని ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుడ్ న్యూస్ ఇది. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల రుసుములపై లోతుగా అధ్యయనం చేసి వాళ్ళతో డిస్కషన్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఫెసిలిటీస్ అవన్నీ డెవలప్మెంట్ అంత లేదు, ఫీజెస్ ఎందుకు అంత లేదు, ఇమ్మీడియట్గా అయితే పెంచడం కుదరదని చెప్పేశాడు అనమాట. లోతుగా అధ్యయనం చేయాలని, ఆలస్యమైనా పర్వాలేదని విద్యాశాఖ వాళ్ళను ఆదేశించాడు. ఇక్కడ ఇంపార్టెంట్, మరోవైపు ఏఐసిటిఈ నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్ తరగతులను ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో, అంటే ఆగస్టు 14 కల్లా క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి, సార్ అవతల జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ కాదు కదా అని. లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయరు నన్ను. లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయరు క్లాసెస్కి. 1, 2, 3 రౌండ్ అయిపోయిన వెంటనే ఒకవైపు ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతుంటుంది, అక్కడ లాస్ట్ రౌండ్ కూడా ఉంటుంది. కానీ జోసాల ఐఐటీలో కౌన్సిలింగ్ తర్వాతనే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయరు. ఆగస్టు 14కి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అంతవరకు జూలైలో స్టార్ట్ అయితే ఆగస్టు 14 కల్లా కౌన్సిలింగ్ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. తెలంగాణ ప్రవేశాల రుసుముల నియంత్రణ మండలి కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకున్నారట. సో మనకు గుడ్ న్యూస్ అయింది, 14th వరకు క్లాసెస్ స్టార్ట్. ఆగస్టు 14కి క్లాసెస్ స్టార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టీఐఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి గారు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గారు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి అల్తాఫ్ హుస్సేన్ గారు, ఓయూ వీసీ కుమార్ గారు, జేఎన్టీయూ, ఓకే వీళ్ళ నేమ్స్ ఇచ్చాడు ఇక్కడ. సమావేశంలో పాల్గొని డిసిజన్ తీసుకున్నారు ఫైనల్గా. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ వాళ్ళు కూడా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలి అంటే యాక్చువల్గా 3 ఇయర్స్కి పెంచుతారు ఫీజెస్. సో 3 ఇయర్స్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ పెంచాలి కదా అని ప్రపోజల్ అనమాట. ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలంటే వచ్చే 3 ఏళ్ళు 25-26, 26-27, 27-28 కోసం కొత్త రుసుములు ఖరారు చేయాలి. ఇది అని భావించారు, కానీ సక్సెస్ కాలేదు. సీఎం ఆదేశాల ప్రకారం 2016లో టాస్క్ ఫోర్స్ బృందాల నివేదికలతో పాటు పలు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలంటే మరింత టైం పడుతుంది. ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశారు. కౌన్సిలింగ్ని ఆపడం సాధ్యం కాదు అని భావించినారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఓకే, ఇంతవరకు క్లియర్. మధ్యలో జీవో ఇస్తారా, ఈసారికి వాయిదానేనా అంటే మధ్యలో ఏమైనా పెంచుతారా అని. ఓకే, ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరగకపోయినా, అంటే ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ఏం పెరగలేదు. ప్రతి 3 ఏళ్లకు కొన్ని కళాశాలలకు భారీగా ఫీజులు పెరుగుతున్నాయి. అంటే నాణ్యత, క్యాంపస్ ఎలక్షన్ కానీ, బయటకు వచ్చే స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ అవే లేకున్నా ఫీజెస్ పెంచుతున్నారు అంటున్నాడు. కళాశాలలు సమర్పించే ఆదాయ వ్యయాల
ఖర్చులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆడిట్ నివేదికల్లో ఉన్న నిజమెంతో పరిశీలించే అధికారం తమకు లేదని చెబుతూ వీళ్ళ అధికారులు చెప్పారు. సో సీఎం ఏం చేసిందంటే లేదు, క్లియర్గా అనలైజ్ చేసిన తర్వాతనే పెంచాలి అని చెప్పారు. టైం తీసుకోండి, ఇమీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఈ పరిస్థితిని చెక్ పెట్టాలని భావించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఈ నెల 11న జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అది ఆదేశించారు. తాజాగా జరిగిన టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో పాత ఫీజులతో కౌన్సిలింగ్ నిర్ణయించారు. పాత ఫీజులతోటి ఓకే. ఇది ఓకే. కౌన్సిలింగ్ సమయంలో కొత్త రుసుములు ఖరారైన తర్వాత వాటిని మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందని షరతు. ఇది క్లియర్ లేదులేండి, మధ్యలో పెంచితే ఏంటి అనేది ఇంకా క్లియర్ లేదు. అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ సంఘాలన్నీ అడుగుతాయి, లేదు ఈసారి వద్దు అని అడుగుతాయని భావిద్దాం. పెంచకుంటే చాలా హ్యాపీ. ఓకే, కాలేజెస్ ఫీజెస్ పెంచకుంటేనే మంచిది. ఒకవేళ ఈసారికి వాయిదా అంటే ఓకే, ఒకవేళ మధ్యలో పెంచిన ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు చదువు పూర్తయ్యే వరకు 4 ఏళ్ల పాటు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ జీవో రాకుంటే. ఒకవేళ కొత్త ఫీజులు ఈ సంవత్సరమే నిర్ణయించినా స్వల్పంగా ఉండొచ్చని భావిస్తున్నారంట. సో ఒక కన్క్లూజన్ వచ్చింది, ఫీజెస్ మ్యాక్సిమం పెంచారు అనే కన్క్లూజన్ అయితే వచ్చింది. నెక్స్ట్, దాదాపు అన్ని కళాశాలలకు అనుమతి అప్లై చేసిన అన్ని కళాశాలలకు. అసలు కళాశాలలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ 175, మొత్తం సీట్ల సంఖ్య 1,18,989, భర్తీ అయినవి గతేడాది, ఇది గతేడాది లాస్ట్ ఇయర్, ఈసారి పెరిగినాయి కదా కొన్ని సీట్స్. భర్తీ అయినవి 1,07,160. చూడండి, భయపడకండి వెబ్సైట్ కౌన్సిలింగ్ నాకు సీట్ వస్తుందా రాదా అని. సీట్ రాని సిచ్యువేషన్ ఉంటే మొత్తం ఫిల్ కావాలి కదా. మేబీ నీకు నచ్చిన కాలేజ్ రాకపోవచ్చు, ఏదో డిస్టిక్లలో ఉన్న కాలేజెస్ ఫిల్ కాకపోవచ్చు. మీరు చెయ్యాలి అని అనుకుంటే, మీరు క్వాలిఫై అయ్యి ఉంటే, ఏదో ఒక బ్రాంచ్ అని అనుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. లేదు సార్ నాకు ఇదే బ్రాంచ్ కావాలి, ఇదే కాలేజెస్ అంటే మీ ర్యాంక్ని బట్టి ఉంటుంది. కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా కలిపి ఇవి. ఓకే, అయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు మొత్తం 175 ఉండగా అందులో ప్రైవేట్వి 155. ఇప్పటి వరకు 4-5 కళాశాలకు తప్ప మిగతా అన్నిటికీ పర్మిషన్ వచ్చింది. ఇది ఒక లైన్ క్లియర్ అయింది. ఓకే, నెక్స్ట్, ఆ జాబితా మొత్తం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్కి అందింది. అది కూడా క్లియర్ అయింది. దాంతో 2-3 రోజుల్లో వెబ్సైట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ షెడ్యూల్పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొని ఉంది. 2-3 డేస్లోనే నిర్ణయం వస్తుంది. ఇప్పటికే లేట్ అయింది. ఆ ప్రకారం ఈ నెలాఖరు నుంచి, ఇది ఇంపార్టెంట్, దిస్ మంత్ లాస్ట్ లేదా జూలై 1, ఈ నెలాఖరు నుంచి లేదా జూలై తొలి వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలి విడత సీట్లు కేటాయిస్తే తొలి విడత సీట్లు ఇమీడియట్గా కేటాయిస్తారు. ఫస్ట్ రౌండ్కి కొంచెం లేట్ అవుతుంది. చివరి విడతను జోసా తదనంతరం జరిగే సీసాట్ అంటే సీసాబ్ కౌన్సిలింగ్ ఎన్ఐటి, ట్రిపుల్ఐటి, జిఎఫ్టిఏల మిగిలిన సీట్లకు తర్వాత చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. జోసాలో ఒక లాస్ట్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాతనే మన వెబ్సైట్ది చివరి రౌండ్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే అది క్లియర్ అయిపోతుంది జోసాది. ఇంకా క్లియర్ స్టూడెంట్స్కి క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే నాకు ఇక జోసాల రాలేదు అని, లేదా వచ్చింది నేను వెబ్సైట్కి అటెండ్ కాను అని. సో లాస్ట్ రౌండ్ వెబ్సైట్ది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కొద్దిమంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, సార్ నేను నా ర్యాంక్ జోసాలా వచ్చే పాసిబిలిటీ ఉంది, నేను జోసాలా అప్లై చేస్తున్నా, రౌండ్ 1లో రాలేదు. ఒకవేళ రౌండ్ 1లో ఏదైనా కాలేజ్ వస్తే నేను వెబ్సైట్కి అటెండ్ గాను, అక్కడ ఫీజు కట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోతా. కానీ నా ర్యాంక్కి రౌండ్ 1లో రాలేదు జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ఐటి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ జిఎఫ్టిఐస్ అని ఉంటుంది. ఓకే, అవి 128 కాలేజెస్ ఉంటాయి. సో ఐఐటి జేఈ ఎగ్జామ్ అందులో వచ్చే పాసిబిలిటీ ఉంది. సో నాకు వెబ్సైట్లో కూడా మంచిగా ఉంది సార్ ర్యాంక్, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది చాలామంది స్టూడెంట్ పేరెంట్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం బ్రాండెడ్ ఐఐటి, ఎన్ఐటి అనేది మన కంట్రీలో. ఓకే, ఇందులో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, నో డౌట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్తా చూడండి, మీరు 2టికి అటెండ్ అవ్వండి. ఎలానో చెప్తా, ప్రాబ్లం రాకుండా. మీరు జోసాలో ఆల్రెడీ అప్లై చేశారు కదా, అప్లై చేసి చూస్తున్నారు రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో వస్తుందేమో, రౌండ్ 3లో వస్తుందేమో, టోటల్ రౌండ్ 6 రౌండ్స్ ఉంటాయి. సీసాబ్ కూడా ఉంటుంది, లాస్ట్ వరకు చూడాలి. ఓకే, జోసా రౌండ్ 1లో సీట్ ఈజ్ అలాటెడ్. ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, ఇక నో ఇష్యూ, టెన్షనే లేదు కదా, వెబ్సైట్కి అటెండ్ కావాల్సిన అవసరమే లేదు. సరే, నాట్ అలాటెడ్, రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 నెక్స్ట్ రిలీజ్ చేస్తారు.
అప్పుడు వేరే రౌండ్లో వస్తుందేమో కదా సార్, నాకు ఆశ ఉంటుంది కదా, నా ర్యాంక్కి పాసిబిలిటీ ఉంది అనుకుంటే ఇక్కడ నాట్ అలర్ట్ కదా, అలర్ట్ కాలేదు కదా, మీరు ఏం చేయండి అంటే ఇమ్మీడియట్గా వెబ్సైట్లో పార్టిసిపేట్ చేయండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కండి, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి. ఓకే, ఏదైనా కాలేజ్ అలర్ట్ అయింది అనుకోండి, ఫీజు కట్టండి, కాలేజ్ ఫీజు, దెన్ పే ఫీజు, ఏం ప్రాబ్లం లేదు. మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీ ఫీజు మీకు ఇస్తుంది, మళ్ళా జోసా అయినా ఇస్తుంది, వెబ్సైట్ అయినా ఇస్తుంది, టైం ఇస్తారు క్లియర్గా. నీకు ఇష్టం లేకుంటే బాబు నీ ఫీజు నీకు ఇస్తాము, నువ్వు చెప్పు, మేము స్పాట్ కౌన్సిలింగ్ పెట్టుకొని వేరే వాళ్ళని పిలుచుకుంటాము అని చెప్తారు క్లియర్గా. సో మీరు ఏం చేస్తారు, వెబ్సైట్లో అటెండ్ అవ్వండి, ఫీజు కట్టండి. ఓకే, మీకు కాలేజ్ అలర్ట్ అయింది అనుకుందాం, అక్కడ ఒకటి ఫిక్స్ అయింది కదా, జోసా సేఫ్ జోన్లు ఉన్నారు కదా ఇక్కడ వెబ్సైట్లో కూడా మంచి కాలేజ్ కోసం రౌండ్ 2 రౌండ్స్ పెట్టుకోండి. నాకు వేరే కాలేజ్ కావాలి రౌండ్ 3 అని మీరు ఇక్కడ ఒక సీట్ రిజర్వ్ చేసుకున్నారు, బెస్ట్ కాలేజ్ కోసం చూస్తున్నారు. ఇంత లోపల జోసా కోసం వెయిట్ చేయండి. జోసా ఇది రౌండ్ 5 రౌండ్ 6 కోసం వెయిట్ చేయండి. ఒకవేళ లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, ఏది ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ జిఎఫ్టీ దేంట్లో వచ్చింది, ఇక మీరు డిసైడ్ అయ్యారు ఇది మంచి కాలేజ్ కదా సార్ అని, అప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే అప్పటికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇదంతా అయిపోయినాకనే లాస్ట్ రౌండ్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్ వాళ్ళు. సో మీరు ఇది క్యాన్సిల్ చేసుకోండి. సార్ నేను క్యాన్సిల్ చేసుకుంటే ఒక స్టూడెంట్కి నష్టం జరుగుతుందని భయపడకండి, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అలా జరగదు. మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటారో అక్కడ ఒక వేకెంట్ ఉంటుంది కదా, దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ వాళ్ళు పెట్టి పిలుచుకుంటారు వెబ్సైట్ వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ రౌండ్ తర్వాత కూడా ఒక రౌండ్ ఉంటుంది, ఎవ్వరికి ఏం నష్టం జరగదు. ఓకే, కష్టపడ్డ ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుంది, మంచిగా ఉంటుంది సిస్టమ్ ఇది. ఓకే, టెన్షన్ పడకండి. ఏం చేసినారు, లాస్ట్ రౌండ్ సీసాబ్లో ఇఫ్ యూ గెట్ సీట్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటారు, నో ప్రాబ్లమ్ టు వెబ్సైట్ కౌన్సిలింగ్, బికాస్ సీసాబ్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, అయినాక ఇంకో రౌండ్ ఉంటుంది. సీసాబ్ కానీ జోసా కానీ సీట్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయినాక ఇక్కడ ఇంకో రౌండ్ ఉంటుంది అనమాట. ఆ రౌండ్లో నువ్వు ఖాళీ చేసిన సీట్ ఉంటుంది కదా, దాంట్లోకి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్ వస్తారు. సో ఇది ప్రాసెస్. మీకు డౌట్, సార్ సీసాబ్ అంటే ఏంది, ఇదేంటంటే జోసాలో 6 రౌండ్లు పెట్టి సీట్లు ఇస్తారు, మిగులుతాయి కదా. కొద్దిమంది ఏం చేస్తారంటే నేను హైదరాబాద్లో జేఎన్టీయూ కూకట్పల్లికి నేను తీసుకుంటా, నాకు ఎన్ఐటి వచ్చినా వదులుకుంటా, ఎందుకంటే నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, నేను స్టార్టింగ్లో ఒక సీట్ తెచ్చుకున్నా, నాకు లేదు నేను వేరే ఉస్మానియానో వాసవో నేను ఇక్కడ వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయితే హైదరాబాద్లో ఉండడానికి క్యాన్సిల్ చేసుకుంటారు కదా. ఈ మిగిలిపోయిన సీట్లకు సీసాబ్ అనమాట. సీసాబ్ అంటే మిగిలిపోయిన సీట్లకు, చూసిండ్రా ఐఐటీలో కదా, ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఎల్నే మిగిలిపోయిన సీట్లకు ఒక రౌండ్ ఉంటుంది, వెబ్సైట్లో కూడా మిగిలిపోయిన సీట్లకు ఒక రౌండ్ ఉంటుంది, అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత. ఓకే, సో మీరు క్యాన్సిల్ చేసుకున్న ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక్కడ జోసాలో క్యాన్సిల్ చేసుకున్న ఎవరికి ప్రాబ్లం లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న ఎవరికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ ఒక రౌండ్ పెట్టి తీసేసుకుంటారు వాళ్ళు. సో మీరు ఇలా చేయండి, దీనికి అటెండ్ అవ్వండి, దీనికి అటెండ్ అవ్వండి, ఏది 2 వచ్చినాయి సార్, ఇప్పుడు నాకు 2 నా చేతులు ఉన్నాయి, అప్పుడు మీరు డిసైడ్ కండి, ఇది కావాలి జోసా అనుకుంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. లేదు సార్ ఇదే కావాలి నాకు, ఇది వెళ్ళను అని అనుకుంటే ఇది కూడా మీ డబ్బులు మీకు ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్ పేమెంటే, ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు క్యాన్సిల్ చేసుకున్న వెంటనే రిటర్న్ వస్తుంది, ఆ ప్రాసెస్ కూడా వెరీ క్లియర్గా ఇస్తారు. సో ఇది క్యాన్సిల్ చేసుకున్నా మీ డబ్బులు మీకు వస్తాయి, ఒక 5,000 ఏం పట్టుకొని, ఇది క్యాన్సిల్ చేసుకున్నా మీ డబ్బులు మీకు వస్తుంది, ప్రాసెసింగ్ ఫీజు అది కొంచెం పట్టుకుంటారు 2-3,000 అలా, మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ మీకు. సో స్టూడెంట్స్ డైలమా ఉంది అంటే 2కి అటెండ్ అవ్వండి, లేదు సార్ నాకు ఇది వస్తుంది అంటే ఇక్కడ వెళ్ళిపోండి, లేదు సార్ నాకు ఇది వద్దు నాకు రాదు నేను రాయలేదు అనుకుంటే ఇందులో మాత్రం పార్టిసిపేట్ చేయండి, మీకు ఈ సీట్ వస్తుంది. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఫీజు ఆల్సో రిటర్న్ చేస్తారు, ఏది క్యాన్సిల్ చేసుకున్నా ఫీజు రిటర్న్ చేస్తారు వాళ్ళు చెప్పిన టైం లోపల, అంత రౌండ్స్ అయిపోయినాక ఒకసారి చాయిస్ ఇస్తారు. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ August 14, ఇది ఫిక్స్డ్. మీకు డౌట్ వస్తుంది, సార్ అన్ని రౌండ్స్ కాకుండా ముందే క్లాసెస్ స్టార్ట్ చేస్తారా అని. లాస్ట్ రౌండ్ వరకు ఏం వెయిట్ చేయను, ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ వెరీ బిగ్ ప్రాసెస్, మీకు రిపోర్ట్ చేయాలి, సర్టిఫికేట్ చూసుకుంటారు, హాస్టల్ ఇవ్వాలి, బిగ్ ప్రాసెస్, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. సో 1-2-3 రౌండ్స్ తర్వాత వాట్ ఎవర్ మేబీ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఒక రౌండ్ లేట్ అవుతుందేమో తెలియదు, కానీ August 14 లోపల స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అదొకటి. సో ఇలా మీకు ఇన్ఫర్మేషన్ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్లోడ్ చేస్తా అండి. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ కాలేజ్ ఆర్డర్ నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ది చేశాను, ఎలా ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలని. కొద్దిమంది అడుగుతున్నారు, ఖచ్చితంగా నా వైపు నుండి తెలంగాణలో ఉన్న ఆల్ కాలేజెస్
టాప్ నుంచి లాస్ట్, ఇప్పుడు విఎన్ఆర్, జేఎన్టీయు, సిబిఐటి, వాసవి, వీళ్ళ టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు ప్రయారిటీ ఆర్డర్ చేసి మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు అది జస్ట్ 15 మినిట్స్లోనే కంప్లీట్ అయ్యేటట్లు చూసి అప్లోడ్ చేస్తాను. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జోసా, నీట్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. మీరు ఫాలో అవుతుండండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా చేస్తా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ది కూడా నేను ఆల్ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను. ఈ న్యూస్ మాత్రం ఓన్లీ తెలంగాణది. ఇది తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ కాలేజెస్కి ఫీజు పెంచట్లేదు అనేది ఒక వెరీ గుడ్ న్యూస్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా, మీరు సర్టిఫికేట్స్ ఇవన్నీ మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్కి రెడీగా ఉండండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపల మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వచ్చిన వెంటనే స్టార్ట్. ఇక ఏ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ, ఏ కాలేజ్ లాస్ట్ ప్రయారిటీ, నాకు ఏ కాలేజ్ వస్తుంది అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా ఇవ్వండి. చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. అది నేను మీకు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొద్దిమంది మెంటర్షిప్ చేస్తారా సార్, ఫీజు ఏమైనా తీసుకుంటారా అంటున్నారు. అలా ఏం లేదు, నేను ఏం తీసుకోను. నాకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఛానల్లో వెరీ క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సజెషన్స్ ఏది ఉన్నా సరే నేను ఇచ్చేస్తాను. కొద్దిసార్లు రిప్లై లేట్ అవుతుంది కొద్దిమందికి, నాకున్న ఆఫ్లైన్ క్లాసెస్కి వీటికి ఎక్టిక్ స్కెడ్యూల్ వల్ల. కానీ ఖచ్చితంగా నేను వాటికి కౌన్సిలింగ్ స్టార్ట్ కంటే ముందే మ్యాక్సిమం రిప్లైలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ యువర్ కౌన్సిలింగ్.